వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే మొగలై ప్రాన్ దమ్ బిర్యానీ. మొగలై ప్రాన్స్ దమ్ బిర్యానీ ఈ స్టైల్లో చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మొగలై ప్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని ఇందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని వీటిని ఒక 2 టైమ్స్ నీట్గా కడుక్కొని ఇందులో వాటర్ వేసుకొని ఈ బియ్యాన్ని అరగంట వరకు నానబెట్టుకోవాలి. మనం బిర్యానీ ఏ పాత్రలో చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రని తీసుకొని ఇందులో శుభ్రంగా చేసుకున్న 1/2 కిలో ప్రాన్స్ని వేసుకోవాలి. ఇలా ప్రాన్స్ వేసుకున్న తర్వాత 1/2 కిలో ప్రాన్స్కి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పొడి, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే వీడియోలో చూపిస్తున్నట్లు బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. అలాగే మొగలై దమ్ బిర్యానీకి అయితే తప్పకుండా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. హాఫ్ నిమ్మకాయ చెక్క రసాన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ప్రాన్స్కి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోవాలి. ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ నిమ్మ చెక్క రసాన్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ వాటర్ ఈ విధంగా తెరిలేనంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ తెరిలేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వేసుకున్న బియ్యాన్ని 80% వరకు ఉడికించుకోవాలి. ఇలా 80% వరకు ఉడికించుకున్న బియ్యాన్ని స్టవ్ ఆఫ్ చేసి సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తరువాత మనం 80% ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా లేయర్లా వేసుకున్న తర్వాత ఈ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 3 మినిట్స్ వరకు వీటిని కుక్ చేసుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ 3 మినిట్స్ అయితే మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆ దమ్ అనేది బాగా ఉడికి ఆ రైస్ అంతా బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకో 10 మినిట్స్ పాటు ఆ బిర్యానీని సైడ్ పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత మొగలై ప్రాన్ దమ్ బిర్యానీని ఇలా వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్రాన్స్ తెచ్చుకున్నప్పుడు బిర్యానీ చేయాలనుకుంటే ఈ స్టైల్లో మొగలై ప్రాన్ దమ్ బిర్యానీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మొగలై ప్రాన్ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే రేపు మరో కొత్త వీడియోతో మన ఛానల్లో కలుసుకుందాం. బాయ్ అండి.